సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది కదా. సో దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మన నోటిఫికేషన్ మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది, 100+ పేజెస్ పైన ఉంటాయి. సో మనకి నోటిఫికేషన్ లో కావాల్సిన ఇంపార్టెంట్ కంటెంట్ అని మాత్రం ఫిల్టర్ చేసి ఒక పీడిఎఫ్ కింద ప్రిపేర్ చేసి మీకోసం సో ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా వీడియోని మొత్తం చూసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 2026 కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇది కండక్ట్ చేసే బాడీ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఇది ఒకటే కాదు, సిజిఎల్, అలాగే సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎంటీఎస్, అలాగే స్టెనో, అలాగే జీడీ, అలాగే ఇలాంటి ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఈ ఎస్ఎస్సి బాడీ. సో అందులో ఫేజ్ 14 కూడా ఒకటి. సో ఈ 5 కాకుండా దీంతో కూడా కలిపి 6 ఇలా ఇన్ని ఎగ్జామ్స్ ని ఎస్ఎస్సి అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో ఎవ్రీ ఇయర్ కూడా వీటినన్నిటిలో కూడా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ లో ఈ ఫేజ్ 14 కి సంబంధించి పడిన వేకెన్సీస్ వచ్చేసి 3003. సో మొత్తం 3003 వేకెన్సీస్ అయితే ఈసారి ఈ ఇయర్ కి అలాట్ అయితే చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి 3003 డిస్ట్రిబ్యూషన్ అయితే ఎలా చేస్తారో చూద్దాం. సో అన్రిజర్వ్డ్, సో రిజర్వ్ చేయలేని 1534 పోస్టులు అయితే రిజర్వ్ చేయలేనివి. సో ఓబీసీ వచ్చేసి 667, ఎస్సీ వచ్చేసి 346, ఎస్టీ 185, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 271. సో ఇలా అయితే పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో మాక్సిమం ఈ రెండిట్లోనే క్వాలిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు దీనికి ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ 3 కేటగిరీకి చెందిన వాళ్ళు సో దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది న్యూ రూల్. సో మన లేటెస్ట్ గా సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది కదా ఆ కొత్త వెర్డిక్ట్. సో దానికి సంబంధించింది. సో ఓబీసీలో ఒకవేళ మీకు అందులో రాకుండా మీకు ఎక్కువ మార్కులే వస్తే మీకు డైరెక్ట్ యూఆర్ లో కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని మనకి కొత్తగా అప్డేట్ ఇచ్చారు కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే చూద్దాం. సో 10th పాస్. సో 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే చిన్న నోట్ ఉంది. సో ఈ నోట్ వచ్చేసి పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ అయితే చేంజెస్ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఎందుకంటే ఇందులో కొన్ని పోస్టులు కొన్ని వాటికి మాత్రమే పర్టికులర్ గా సెట్ చేసి ఉంటాయి. సో ఏంటంటే కొన్ని మాత్రం 10th క్వాలిఫైడ్, కొన్ని 12th, కొన్ని డిగ్రీ, అలాగే కొన్ని డిప్లొమా కూడా ఉంటాయి. సో ఏంటంటే అది మీరు క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ మీరు చూసుకుని దాని క్వాలిఫికేషన్ ఏంటో చూసుకుని దాని రిక్వైర్మెంట్ ఏంటో చూసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ లిమిట్. సో మినిమం 18+ ఉండాలి. సో మాక్సిమం వచ్చేసి 25, 27, 30, 35. సో ఇదేంటంటే పోస్ట్ బట్టి వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో పోస్ట్ వైజ్ వ్యారీస్ అన్నారు కదా. సో అంటే పోస్ట్ బట్టి 25, 27, 30, 35. సో వీటికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి. సో మీరు ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేదంటే ఈడబ్ల్యూఎస్కి చెందిన, ఈడబ్ల్యూఎస్ కాదు, సో ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారు కదా, సో వాళ్ళకి చెందిన, సో ఇలాంటి వాటికి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అకార్డింగ్ టు దేర్ పర్టికులర్ కేటగిరీ. సో ఏజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ 1st January 2026. సో ఇక్కడ వరకు అయితే చెక్ చేస్తారు. మీరు పుట్టిన డేట్ నుంచి ఇక్కడ వరకు ఉన్నది అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో మీరు ఎప్పుడైతే పుట్టారో అక్కడి నుంచి ఈ డేట్ వరకు, సో ఈ డేట్ వరకు కన్సిడర్ చేస్తే సో మీ ఏజ్ ఎంతో దాన్ని బట్టి మీ అయితే క్వాలిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో అందులో ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే సో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నిన్న 13th April. సో అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి 13th April. సో ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 4th May. సో 4th May 11 PM వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ టైంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో అందులో మళ్ళీ ఫీజు కట్టుకోవడానికి లాస్ట్ డేట్ 5th May. అంటే ఏంటంటే ఇక్కడ 4th వరకు అప్లికేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఫీజు పేమెంట్ మీకు ఏదైనా సర్వర్ ఇష్యూ ఉంటే దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ విండో. సో ఏదైనా మిస్టేక్స్ పెట్టుకుంటే కరెక్షన్ విండో సో 11 to 13th May. సో ఈ డేట్స్ మధ్యలో కరెక్షన్ విండో ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ కరెక్ట్ గా తెలియదు, టెంటేటివ్, అంటే మేబీ చేంజ్ అవ్వచ్చు. ఎగ్జామ్ మాత్రం జూన్ లో ఉండొచ్చు, అంటే మనకి జూన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉందని ఎగ్జామ్ నోటిఫికేషన్ లో అయితే చెప్పింది. బట్ అది కన్ఫర్మ్ కాదు, చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ అయితే 100, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అయితే ఫ్రీ అనమాట. సో ఎస్సీ ఎస్టీకి కానీ ఫీమేల్కి కానీ ఫ్రీ, ఓబీసీ కానీ జనరల్కి కానీ 100 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దట్ ఆబ్జెక్టివ్స్ లో సో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కదా అలా అనమాట. సో టోటల్ 100 ఉంటాయి, 200 మార్క్స్, టైం వచ్చేసి 60 మినిట్స్, నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ 25, ఐ మీన్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ ఉంటుంది కదా అది. సో జనరల్ అవేర్నెస్ జీకే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనమాట. సో 25 అంటే టోటల్ 25 into 4 100 క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ వన్ 2 మార్క్స్. సో టోటల్ 200 మార్క్స్. సో 60 మినిట్స్ టైము, నెగిటివ్ మార్కింగ్ 0.5. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వెరీ వెరీ డేంజరస్ కొత్త అప్డేట్. సో ఇది ఏంటంటే సెక్షనల్ టైమర్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఈ సెక్షనల్ టైమర్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను. సో పర్టికులర్ గా జస్ట్ ఆ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇందులో లెంత్ అవుతుంది వీడియో ఇందులో చెప్తే. సో ఇందులో ఏంటంటే సెక్షన్ వైజ్ అయితే ఉంటుంది. సో మనకి సెక్షన్స్ మారడం కుదరదు. ఇదే చేంజ్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న స్ట్రాటజీ మొత్తం చేంజ్ అవుతుంది. సో అదేంటో నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. సో నేను చెప్పాను కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని. సో అది సిబిటి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్ ఏంటంటే ఇది అందరికీ కాదు, ఓన్లీ ఫర్ సమ్ పోస్ట్స్ అనమాట. అంటే ఓన్లీ కొన్ని పోస్టులకు మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మిగతా వాటికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరికి స్కిల్ టెస్ట్ ఉండదో వాళ్ళకి డైరెక్ట్ కంప్యూటర్ అవ్వగానే డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది అయితే అసలు ఉండదు అనమాట. సో ఈ సెలక్షన్ 14కి సంబంధించిన దాంట్లో అసలు ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓన్లీ సిబిటి ఉంటుంది. కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే దాని అర్థం టైపింగ్ టెస్ట్. సో టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. సో ఇందులో జాబ్స్ ఏముంటాయి? సో జాబ్స్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంటుంది, లాబొరేటరీ అసిస్టెంట్ ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటుంది, జూనియర్ ఇంజనీర్ ఉంటుంది, టెక్నికల్ పోస్ట్ ఉంటాయి, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది. ఇదేంటంటే డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఉంటాయి కదా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ లో పోస్టులు ఉంటాయి. అలాగే జువాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ పోస్టులు అయితే మనకి ఇందులో ఉంటాయి. సో మీకు ఏ పోస్ట్ అలాట్మెంట్ ఉంటుంది, సో మీరు దేనికి అప్లై చేసుకోవచ్చు, దాని రిక్వైర్మెంట్ ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ మీరు నోటిఫికేషన్ లో ఇన్ డీటెయిల్ గా ఉంటుంది అనమాట. ఫుల్ డీటెయిల్ గా అయితే అందులో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ వచ్చేసి 5,200 నుంచి లెవెల్ 1. సో అలాగే 34,800 వరకు లెవెల్ 7 పోస్టులు అయితే ఉంటాయి. సో స్టార్టింగ్ గ్రేడ్ పే ఇంత నుంచి లెవెల్ 7 గ్రేడ్ పే ఉంటుంది. బట్ ఇన్ హ్యాండ్ చేతికి వచ్చేసరికి మనకి ఇది యావరేజ్ గా అరౌండ్ 40+ అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది, ఎంత లెవెల్ 7 జాబ్ అయినా సరే. ఓకే, సో ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈజీగా 40+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్రేడ్ పే 8 వస్తే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. సో ఎవరైతే ఓటీఆర్ కంప్లీట్ చేసుకోరో వాళ్ళు ఓటీఆర్ అయితే కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. సో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఓటీఆర్ లోకి వెళ్తే మీరు దానికి ఎలిజిబుల్ కాదని అక్కడ చూపిస్తుంది. సో అక్కడ అప్లై చేసుకుని ఫోటో సిగ్నేచర్ పెట్టుకోవడం, పేమెంట్ ఫీజ్ చేసుకోవడం, అలాగే సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. సో ఈ ఓటీఆర్ అనేది చాలా కేర్ఫుల్ గా చేసుకోండి ఎవరైతే చేసుకోరో, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. సో మీరు ఒకసారి చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఎస్ఎస్సిలో ఏ పోస్ట్ పడినా కానీ మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇది చాలా ఈజీ ఎగ్జామ్. ఎందుకంటే ఎస్ఎస్సిలో ఇది వరకు ఇంటర్వ్యూస్ ఉండేవి 2019 సమ్ అరౌండ్ వరకు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇంటర్వ్యూస్ ని తీసేశాడు ఎస్ఎస్సిలో. సో దానివల్ల ఎస్ఎస్సి ఏ బోర్డు కండక్ట్ చేసినా ఆ ఎగ్జామ్స్ అనే వాటిల్లో దానికి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. బట్ ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫేజ్ 14 ఏదైతే ఉందో ఇది కొంచెం ఈజీ లెవెల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని స్టాండర్డ్స్ 10th ప్లస్ ఇంటర్ లెవెల్ అనమాట. సో దాని గురించి దీని స్టాండర్డ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. దట్టు ఇది ఈజీ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ క్వాలిఫికేషన్ లెవెల్స్, దట్ ఈస్ మోర్ ఛాన్సెస్ అనమాట. మనకి ఏంటంటే క్వాలిఫికేషన్ లెవెల్స్ ఎలా అంటే ఇప్పుడు మనకి సపోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఉందంటే దానికి సంబంధించింది సోషల్ అనేది సోషల్ గా అంటే జిఎస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. లేదు ల్యాబ్ అసిస్టెంట్ ఉంటే దానికి ఫిజిక్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దానివల్ల మీకు మిగతా వాళ్ళు దానికి అప్లై చేయడం కుదరదు అనమాట. ఎవరైతే ఫిజిక్స్ లో బెస్ట్ ఉంటారో
ఐ మీన్ వాళ్ళు వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేస్తారో లేదంటే ఇంటర్ కంప్లీట్ చేస్తారో ఆ బోర్డుకి సంబంధించిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన వాళ్ళే క్వాలిఫై అవుతారనమాట. దానివల్ల ఏంటంటే మనకి లక్షలు లక్షలు అప్లై చేసినా గానీ ఫిజిక్స్ ఓన్లీ ఉంటారు కాబట్టి వాళ్ళని ఫిల్టర్ చేసేస్తే కాంపిటీషన్ అయితే తగ్గిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇందాక మా ఫ్రెండ్ అడిగితే ఫిజిక్స్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అడిగారు. సో నేను నార్మల్‌గా చెక్ చేస్తే అరౌండ్ 30-150 వేకెన్సీస్ అయితే ఫిజిక్స్‌లో ఉన్నాయి. అంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఉన్నాయన్నమాట. ఉన్న 3000 పోస్టుల్లో. అలా అంటే ఈ వాళ్ళు ఎంతమంది అప్లై చేసినా ఫిజిక్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలరనమాట. అంటే ఫిజిక్స్‌లో కంప్లీట్ చేస్తారు కదా! డిగ్రీ గాని, ఇంటర్ గాని. సో అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరనమాట. సో వేరే డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళు అప్లై చేయడం కుదరదు. దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ తగ్గిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ మోడరేట్ కంపేర్ టు సీజీఎల్. సో సీజీఎల్ అనేది తెలుసు కదా! చాలా టఫ్‌గా ఉంటది. బట్ ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షనల్ టైమర్. సెక్షనల్ టైమర్ ఏంటంటే అదొక గేమ్ చేంజర్ అనమాట. సో మనకి సెక్షనల్ టైమర్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను కదా! సో ఆ వీడియోలో అయితే చూద్దురు గానీ. సో ఈ గేమ్ చేంజర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తది సెక్షనల్ టైమర్ అనేది. ఇది కొత్త న్యూ రూల్ అనమాట. సో సీజీఎల్‌లో ఐ మీన్ ఇంట్రొడ్యూస్ చేశారు ఎస్ఎస్‌సి వాళ్ళు. సో ఇదేంటనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరు అందులో చెక్‌ఔట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సో ఇప్పుడే అప్లై చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మర్చిపోతారు. సో ఇప్పుడు అప్లై చేసుకుంటే సర్వర్ ఈజీగా రన్ అవుతది కాబట్టి మనకి ఈజీగా అప్లై అవుతుంది. మీరు లాస్ట్‌కెళ్ళిన తర్వాత అప్లై చేద్దామని చూస్తే అందరూ ఒకసారి అప్లై చేస్తారు. సర్వర్ క్రాష్ అయిపోద్ది. వాడు ఎక్స్‌టెన్షన్ చేస్తే పర్లేదు డేటు. ఒకవేళ చేయలేదంటే మాత్రం మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వెళ్లి వెంటనే అప్లై చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.